హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు తరకారీ బ్యాళ్ళు, కంది బ్యాళ్ళు, తరకారీ కూరగాయల పులుసు అండి. కంది బ్యాళ్ళు కూరగాయల పులుసు. ఈ కప్పుతో కప్పుడు కంది బ్యాళ్ళు, ఇవన్నీ బీన్స్, క్యారెట్, ముల్లంగి, 2 టమాటా, 1 బంగాళదుంప, 1 వంకాయ, 1 వాంగివాద వంకాయ, ఈ చింతపండు కూరగాయల పులుసుకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అంతా కాయగూరలు అన్ని కోసేసినాము, జీరేసి కోసి పెట్టినాము. ఇవన్నీ బ్యాళ్ళు కడిగి కుక్కర్లోకి వేసిన, దాంట్లోకి వేసి ఉడకబెట్టేసేది. టమాటాలు అన్ని వేసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకున్నాము, రాళ్ళ ఉప్పు, పసుపు వేసుకున్నాము, ఆయిల్ వేసుకున్నాము కొంచెము ఉండకోకుండా. చూడండి ఫ్రెండ్స్, దాంట్లోకి 2 స్పూన్లు, ఈ స్పూన్ తో 2 స్పూన్ల సాంబార్ పొడి, ఈ 2 ఎర్రగడ్డలు, 1 తెల్లగడ్డ, పచ్చికొబ్బరి కొంచెం ఎక్కువ వేసుకోవాలా, ఈ కొత్తిమీర, ఈ మాత్రమే మిక్సీకి వేసుకొని ఇది మిక్సీకి వేసేసి సాంబార్లోకి పులుసులోకి వేసండి. కూరగాయల పులుసులోకి ఈ మాత్రమే. 2 రకాలు చెప్తాను. చూడండి, బ్యాళ్ళు కూరగాయలు మెత్తగా ఉడికిందండి. 4 విజిల్లు వేసింటే ఉడికిపోయినాయి. బ్యాళ్ళు మెత్తగా నమ్మగా అయిపోయినాయి 3 విజిల్లు దింటి మీద. చింతపండు పోసుకున్నాము, నానబెట్టింది చింతపండు. చూడండి, 1 గంట నూనె పోసి తిరగబాతకు పెడతామా. పులుసు బ్యాళ్ళు తరకారీ పులుసు పెట్టి జీలకర్ర ఆవాలు వేసి ఇట్లా మెత్తగా అప్పుడు కొట్టుపెట్టింది మిక్సీకి మెత్తగా కొట్టుకున్నామండి. ఇది నూనెలో వేయించి మళ్ళీ కోసి మనకు తగిన నీళ్ళు పోసుకోవాలా. ఆవాలు నూనె బాగా వేడెక్కినాయి, జీలకర్ర, 2 మెంతులు, కరివేపాకు, 1 వరకాయలు, 2 కరివేపాకు, మసాలా వేసుకున్నాం. దాంట్లో యాడని కొంత వేస్తే మసాలా వేగిందండి. తర్వాత దాంట్లోకి వేసేసుకున్నాము ఆడిచ్చింది కారము. ఒక్క నిమిషం సాంబార్ పొడి వేగే వరకు ఆ మసాలా సాంబార్ పొడి వేసుకొని ఇదంతా ఉడకబెట్టింది కదా దాంట్లో పోసేద్దామండి. వేగని చేస్తాను అవును పోతుందా అన్నానికి. చూడండి, వేగింది. ఇలా కూరగాయలు బ్యాళ్ళు ఉడకబెట్టిండేది దీంట్లో పోసుకున్నాము. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది, కొంచెం వేసుకున్నాం. ఇంకా కొన్ని నీళ్ళు వేసుకుంటారా, ఆగుతాది కాబట్టి నీళ్ళు వేసినవి ఏమి కాదు. మనకు తగినంత నీళ్ళు వేసుకోవచ్చు. చూడండి, ఇంకా 2 నిమిషాలు తాగితే పులుసు అయిపోతుంది. 2 నిమిషాలు తీసుకున్నాము. ఉడికిందో చూద్దాము. బాగా ఉడికిపోతుంది. చూడండి, తరకారీ కూరగాయల పులుసు, తరకారీ అని వస్తుంది నాకు పొరపాటు. కూరగాయల పులుసు బాగుంది, ఎప్పుడైతే సూపర్ గా ఉంటుంది. ట్రై చేయండి మీరు. చూడండి, చెల్లు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా దొబ్బేయకండి దయచేసి, ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకొని మా నాన్నమ్మ బాగా చేస్తుంది, మీరు ట్రై చేయండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.